ఇరాన్, అమెరికా, ఇజ్రాయెల్ యుద్ధ ప్రభావం పశ్చిమాసియాపై తీవ్రంగా పడింది. ఈ టైంలో బంగ్లాదేశ్ రాజధాని ఢాకాలో గత రోజులుగా ఇంధన కొరత ఏర్పడుతుందనే భయంతో వాహనదారులు పెట్రోల్ బంకుల వద్ద భారీగా బారులు తీరుతున్నారు. పశ్చిమాసియాలో నెలకొన్న యుద్ధం ఉద్రిక్తతల కారణంగా అంతర్జాతీయ సరఫరా వ్యవస్థకు అంతరాయం కలుగుతుందనే ఆందోళన ఈ పరిస్థితికి ప్రధాన కారణంగా మారింది. హార్ముజ్ జలసంధి గుండా చమురు రవాణా నిలిచిపోవచ్చనే వార్తలతో ప్రజలు భయాందోళనతో ముందే కొనుగోలు చేస్తున్నారు. దీంతో ఢాకాలోని ప్రధాన రహదారులపై కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయి తీవ్ర ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. ఈ అసాధారణ రద్దీని నియంత్రించడానికి బంగ్లాదేశ్ పెట్రోలియం కార్పొరేషన్ మార్చి 6, 2026 నుండి ఇంధన అమ్మకాలపై పరిమితులు విధించింది. దీనికి సంబంధించి కీలక ఆదేశాలు జారీ చేసింది. దీని ప్రకారం మోటార్ సైకిళ్లకు రోజుకు గరిష్టంగా 2 లీటర్లు, ప్రైవేటు కార్లకు 10 లీటర్లు, ఎస్యూవీలు, మైక్రో బస్సులకు 20 నుంచి 25 లీటర్ల చొప్పున మాత్రమే పెట్రోల్, డీజిల్ పోయాలని నిర్ణయించారు. అంతేకాకుండా వాహనదారులు ఇంధనం కొనుగోలు చేసేటప్పుడు తప్పనిసరిగా పాత రసీదును చూపించాలని, కొత్తగా ఇచ్చే రసీదులో ధర, పరిమాణం స్పష్టంగా ఉండాలని ప్రభుత్వం నిబంధనలు పెట్టింది. దేశంలో ఇంధన నిల్వలు సరిపడా ఉన్నాయని, ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని సర్కార్ భరోసా ఇస్తున్నారు. ప్రస్తుతం బంగ్లాదేశ్ వద్ద సుమారు 14 రోజులకు సరిపడా డీజిల్, 28 రోజులకు సరిపడా ఆక్టేన్ నిల్వలు ఉన్నట్లు సమాచారం. అనవసర ప్రయాణాలను తగ్గించుకోవాలని, విద్యుత్ ఇంధనాన్ని పొదుపుగా వాడుకోవాలని ఇంధన మంత్రిత్వ శాఖ పౌరుల్ని కోరింది. కృత్రిమ కొరత సృష్టించి ఎక్కువ ధరకు విక్రయించే బంకులపై కఠిన చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా ప్రభుత్వం హెచ్చరించింది. Normal rush or it is extraordinary today? Is a long queue? It is too extraordinary. It is too extraordinary because a few days we have faced a big problem of travel for our fuel. This is unnecessary. This is unnecessary action against the world. Do you think this is what is the reason behind of this extraordinary? The reason worldwide war for Iran and America and Israel. But I don't want to see the war among them. I want to peace. So please. So you think the Middle East, is it the normal rush or it is extraordinary today? Is a long queue? It is too extraordinary. It is too extraordinary because ఇరాన్, అమెరికా, ఇజ్రాయెల్ యుద్ధ ప్రభావం పశ్చిమాసియాపై తీవ్రంగా పడింది. ఈ టైంలో బంగ్లాదేశ్ రాజధాని ఢాకాలో గత 2 రోజులుగా ఇంధన కొరత ఏర్పడుతుందనే భయంతో వాహనదారులు పెట్రోల్ బంకుల వద్ద భారీగా బారులు తీరుతున్నారు. పశ్చిమాసియాలో నెలకొన్న యుద్ధ ఉద్రిక్తతల కారణంగా అంతర్జాతీయ సరఫరా వ్యవస్థకు అంతరాయం కలుగుతుందనే ఆందోళన ఈ పరిస్థితికి ప్రధాన కారణంగా మారింది. హార్ముజ్ జలసంధి గుండా చమురు రవాణా నిలిచిపోవచ్చనే వార్తలతో ప్రజలు భయాందోళనతో ముందే కొనుగోలు చేస్తున్నారు. దీంతో ఢాకాలోని ప్రధాన రహదారులపై కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయి తీవ్ర ట్రాఫిక్ జామ్ ఏర్పడింది.
ఈ అసాధారణ రద్దీని నియంత్రించడానికి బంగ్లాదేశ్ పెట్రోలియం కార్పొరేషన్ మార్చి 6, 2026 నుండి ఇంధన అమ్మకాలపై పరిమితులు విధించింది. దీనికి సంబంధించి కీలక ఆదేశాలు జారీ చేసింది. దీని ప్రకారం మోటార్ సైకిళ్లకు రోజు గరిష్టంగా 2 లీటర్లు, ప్రైవేటు కార్లకు 10 లీటర్లు, ఎస్యూవీలు, మైక్రోబస్లకు 20 నుంచి 25 లీటర్ల చొప్పున మాత్రమే పెట్రోల్, డీజిల్ పోయాలని నిర్ణయించారు. అంతేకాకుండా వాహనదారులు ఇంధనం కొనుగోలు చేసేటప్పుడు తప్పనిసరిగా పాత రసీదును చూపించాలని, కొత్తగా ఇచ్చే రసీదులో ధర, పరిమాణం స్పష్టంగా ఉండాలని ప్రభుత్వం నిబంధనలు పెట్టింది. దేశంలో ఇంధన నిల్వలు సరిపడా ఉన్నాయని ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని సర్కార్ భరోసా ఇస్తుంది. ప్రస్తుతం బంగ్లాదేశ్ వద్ద సుమారు 14 రోజులకు సరిపడా డీజిల్, 28 రోజులకు సరిపడా ఆక్టేన్ నిల్వలు ఉన్నట్లు సమాచారం. అనవసర ప్రయాణాలను తగ్గించుకోవాలని, విద్యుత్ ఇంధనాన్ని పొదుపుగా వాడుకోవాలని ఇంధన మంత్రిత్వ శాఖ పౌరుల్ని కోరింది. కృత్రిమ కొరత సృష్టించి ఎక్కువ ధరకు విక్రయించే బంకులపై కఠిన చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా ప్రభుత్వం హెచ్చరించింది. Normal rush or it is extraordinary today? Is there a long queue? It is too extraordinary. It is too extraordinary because a few days we have faced a big problem or travel for our fuel. This is unnecessary. This is unnecessary action against the world. Do you think this is what is the reason behind of this extraordinary? The reason worldwide war for Iran and America and Israel. But I don't want to see the war among them. I want to peace. So please. So you think the Middle East